స్వతంత్ర దినోత్సవ ఉపన్యాసం ద్వారా నరేంద్ర మోడీ చెప్పింది ఒకటే, మన సొంతగా ఎదుగుదాం. సరే, ఒక్కసారిగా మనం విదేశీ వస్తువులన్నిటిని బ్యాన్ చేయక్కర్లా, చేయలేము కూడా. కానీ సాధ్యమైనంత వరకు మనం ఒక పెన్ను తీసుకున్నాం, ఒక టిఫిన్ తీసుకున్నాం, ఒక హోటల్లో ఏదో తిందాం అనుకున్నాం, సాధ్యమైనంత వరకు మనం ఇది చేయలేమా, సాధ్యమైనంత వరకు మనం చేయగలిగేటటువంటి చేసుకోలేమా అన్నదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం, మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కూడా. దాన్ని గనక మనం సీరియస్గా దృష్టి సారించకపోతే, అంటే ఇవాళ కనుక మనల్ని గురించి మనం గనక చూసుకోకపోతే రాబోయేటటువంటి రోజులు అతిపెద్ద సమస్య ఫేస్ చేస్తాం. భారతదేశం ఆత్మనిర్భరత సాధించాలి అంటే మన దేశం నుంచి ఉద్యోగస్తుని తయారు చేసి ఇతర కంపెనీలకు ఇవ్వడం కాదు, మన దేశమే వస్తువులు ఉత్పత్తి చేసే దిశగా ఉండాలి. పారిశ్రామికవేత్తలు పెరగాలి, వ్యాపారులు పెరగాల, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాల, అది లాభసాటిగా ఉండాలి, దేశంలో వినియోగ శక్తి పెరగాలి. ఈ దిశగా అడుగులు వేయాల్సిన సందర్భం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.